అందరికీ నమస్కారం. ఈరోజు అమావాస్య కాదు, పౌర్ణమి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. తపస్సంపన్నులైన యోగులు తాము ఆర్జించిన శక్తులతో తమను ఆశ్రయించిన వారి మంచి కోరికలు తీర్చి వారిలో భక్తి శ్రద్ధలు పెంచి సన్మార్గగాములను చేయడం విధిగా భావిస్తారు. చంద్రశేఖర స్వామి వారి మహిమలు విన్న ప్రజలు స్వామిని దర్శించి సేవించిపోయేవారు. ఇలా స్వామి బండ్రవెల్లిలో దాదాపు 1 నెల రోజులు ఉన్నారు. చంద్రశేఖర స్వామి వెంట వచ్చిన 2 శిష్యులు ప్రతిరోజు గ్రామం బయట ఒక దిగుడు బావిలో స్నానం అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ 2 స్నానానికి వెళ్ళేసరికి అక్కడ 2 బ్రాహ్మణులు స్నాన సంధ్యలు ముగించుకొని పితృతర్పణాలు విడుస్తూ ఉన్నారు. జంగమ శిష్యులు అది చూసి ఆ బ్రాహ్మణులతో, ఈనాడు అమావాస్య కాదే, పితృతర్పణాలు చేస్తున్నారేమిటి, ఈనాడు పౌర్ణమి కదా అన్నారు. పరదేశి బ్రాహ్మణులు నివ్వెరపోయారు. జంగములను యగాదిగా చూసి నవ్వారు. మీరు ఎవరు అని ప్రశ్నించారు. జంగమ శిష్యులు తాము శ్రీశైలం చంద్రగుండ మఠాధీశ్వరులైన చంద్రశేఖర స్వాముల వారి శిష్యులము అన్నారు. ఆ బ్రాహ్మణులు, భళి మీరు సరే, మీ గురువులు సరే, గంతకు తగిన బొంతలు, ఈనాడేమి తిథో కూడా తెలియని మీ వంటి వారికి సరి అయిన గురువులు దొరికారు. పంచాంగ జ్ఞానం మీతో పాటు మీ గురువులకు కూడా లేదా అంటూ ఎగతాళి చేస్తే జంగమ శిష్యులు ముఖాలు చిన్నబుచ్చుకొని స్నానాలు చేసి భస్మం పూసుకొని శివ పంచాక్షరి జపించి గందె నాగప్ప ఇంటికి చేరారు. 2 శిష్యులు గురువుల ముందు చేతులు కట్టుకొని తలలు వంచుకొని నిలబడ్డారు. గురువుగారు అడిగితే తమ వలన జరిగిన అపరాధం చెప్పి బ్రాహ్మణులకు తమకు జరిగిన సంవాదం, బ్రాహ్మణులు చేసిన అవహేళన పూసగుచ్చినట్లు చెప్పారు. చంద్రశేఖర స్వాముల వారు ఖిన్నులై కుడిచి కూర్చుండలేక లేనిపోని ఏతులకు పోయి, నాకు కూడా అవమానం తెచ్చిపెట్టారు కదరా అన్నారు. రాజు చేసిన పాపం పురోహితుడు, శిష్యుడు చేసిన పాపం గురువు భరించాలి అనే పరిపాటిని అనుసరించి స్వామివారు శిష్యులను ఊరడించి, మీరు వెంటనే పోయి ఆ బ్రాహ్మణులు ఎక్కడున్నారో వెదకి పట్టుకొని మా గురువులు ఈనాడు పూర్ణిమ, పౌర్ణమి అని రూఢి చేశారు. కావలిస్తే ఈ రాత్రి ఆకాశంలో చంద్రుని చూడండి అని చెప్పండి, అందుకే వచ్చినామని చెప్పండి, పొండి అంటూ ఆజ్ఞాపించారు. జంగమ శిష్యులు ఊరంతా వెదకి గ్రామాధికారి ఇంట్లో ఆ బ్రాహ్మణులను చూసి గురువుగారి మాటలు చెప్పారు. బ్రాహ్మణులు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి శిష్యుడు చేసిన తప్పును సమర్థించే గురువే గురువు అంటూ వెక్కిరించారు. శిష్యులు ఆ మాటలు విని వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఆనాడు ఆ బ్రాహ్మణులు గ్రామాధికారి ఇంట బండ్రవెల్లిలోనే ఉండవలసి వచ్చింది. సాయంకాలం కాగానే ఆరుబయట కూర్చుండి ఏవో ముచ్చట్లు చెప్పుకుంటున్న ఆ బ్రాహ్మణులకు ఆకాశంలో నిండు పున్నమి నాటి జాబిల్లి కనపడింది. అమావాస్య నాడు నిండు చంద్రుణ్ణి చూసి వారికి మతిపోయినంత పని అయింది. తమకైనా ఇతరులకు కూడా చంద్రుడు కనపడుతున్నాడా అని శంకించి గ్రామాధికారి ఇంట్లోనూ ఇతరులను విచారించారు. అందరికీ చంద్రదర్శనం అయినది వాస్తవమని తెలిసి వారు చంద్రశేఖర స్వామి వద్దకు పోయి, మీరేదో కనుకట్టు చేశారు, ఈ చంద్రుడు ఇక్కడే కనబడుతున్నాడా, అంతటా కనబడుతున్నాడా, ఇతర ప్రదేశాల్లోని వారికి కూడా కనపడుతున్నాడా అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రశేఖర స్వామి వారు, మీరెక్కడికి పోయినా చూడండి, అంతటా అందరికీ కనబడతాడని సమాధానం చెప్పారు. బ్రాహ్మణులకు ఆతిథ్యమిచ్చిన గ్రామాధికారి 2 సేవకులను గుర్రాలెక్కించి, చాలా దూరం చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి రండి, చంద్రుడు అంతటా అందరికీ కనబడుతున్నాడా,
మీకు కూడా దూర ప్రాంతాల్లో చంద్రుడు కనపడతాడేమో చూసి రండని పంపించారు. బండ్రవెల్లిలో ఉన్న చంద్రశేఖర స్వామి మహిమ చంద్రుడున్న చోటికల్లా పాకింది. గుర్రపు రౌతులకు తామెక్కడికి పోతే అక్కడ చంద్రుడు కనపడ్డాడు. తెల్లవారుజామున తిరిగి వచ్చిన గుర్రపు రౌతులు గ్రామాధికారికి తాము చూసిన వాస్తవం చెప్పారు. తాము ఏ గ్రామాలకు పోయిన ప్రతి చోట చంద్రదర్శనమైన విషయం చెప్పారు. గ్రామాధికారితో పాటు ఇతర పెద్దలు చంద్రశేఖర స్వామి మహిమకు అబ్బురపడ్డారు. ఇంతటి మహిమాన్వితుడైన స్వామిని తమ గ్రామంలో నిలుపుకుంటే గ్రామానికి క్షేమమని భావించారు. పెద్దలందరూ కలిసిపోయి స్వామివారికి సాష్టాంగపడి వారిని తమ గ్రామంలోనే ఉండిపోవలసింది అని, అవసరమైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని ప్రార్థించారు. స్వామి కన్నులలో అంగీకార సూచనలు గమనించి వెంటనే మఠం కోసం కొంత స్థలాన్ని దానం చేశారు.